విచ్ సిటీ విల్ బి ద మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025? సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ తన అఫీషియల్ వెబ్సైట్లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట. దేని గురించి? మోస్ట్ పాపులర్ సిటీస్ గురించి. మోస్ట్ పాపులర్ సిటీస్ అంటే ఏంటి? అర్బన్ కాంగ్లోమరేషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే అర్బన్ సిటీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, దాంట్లో ఏ సిటీలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది అనే దాన్ని యునైటెడ్ నేషన్స్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఆ రిపోర్ట్ ప్రకారం అంటే చూడండి, అత్యంత జనాభా కలిగిన నగరం ఏ దేశంలో ఉంది అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? జకార్తా, టోక్యో, ఢాకా అండ్ న్యూఢిల్లీ. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జకార్తా. ఇండోనేషియాలోని జకార్తాలో హయ్యెస్ట్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్ ఉందంట. ఎంత? అప్రాక్సిమేట్లీ 43 మిలియన్ పీపుల్ ఉన్నారంట. అంటే రూరల్ అర్బన్ మైగ్రేషన్స్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కావచ్చు, లేకపోతే పబ్లిక్ పాలసీస్ వల్ల కావచ్చు, జనాలందరూ అర్బన్ సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు అండ్ అర్బన్ సిటీస్లో ఉండడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా జకార్తాలో ఇప్పుడు 43 మిలియన్ పాపులేషన్ ఉంది. ఓకే, జకార్తా తర్వాత ఏ సిటీ వచ్చింది? ఢాకా. ఓకే, సో ఇంతకుముందు ఢాకాలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉండేది, కానీ ఈసారి ఢాకాని జకార్తా బీట్ చేసింది. సో ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంది? సమ్ 37 మిలియన్ పాపులేషన్. నెక్స్ట్ కమ్స్ టోక్యో, అక్కడ 33 మిలియన్ పాపులేషన్. సో ఈ వరల్డ్లో టాప్ 10 అర్బన్ పాపులేటెడ్ సిటీస్లో 9 మన ఏషియాలోనే ఉన్నాయి. సో ఇది 4th ప్లేస్లో ఉంది. మన ఇండియాలో ఉన్న న్యూఢిల్లీ 4th ప్లేస్లో ఉంది. అండ్ ఇండియా నుంచి ఇంకొక సిటీ కూడా ఈ టాప్ 10లో ఉంది. అదేది అంటే 9th ప్లేస్లో కోల్కతా ఉందన్నమాట. అండ్ 9 ఏషియాలోనే 9 టాప్ పాపులర్ సిటీస్ ఏషియాలోనే ఉన్నాయంటున్నాం. మరి ఆ ఒక్క సిటీ ఏది టాప్ 10లో అదర్ దాన్ ఏషియా అంటే అది కైరో, ఈజిప్ట్లో ఉంది. అంటే ఈ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నారు అంటే, మోస్ట్ పాపులర్ సిటీస్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు చాలామంది రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు? ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందని కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కోసం కావచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటి కోసమే జనాలు మైగ్రేట్ అవుతున్నారు. సో అలా అర్బన్ సిటీస్లో పాపులేషన్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు జకార్తాలో కూడా 43 మిలియన్ పాపులేషన్ ఉంది. అంటే ఇండోనేషియా తన క్యాపిటల్ సిటీ జకార్తా ఏదైతే ఉందో అది కొత్త క్యాపిటల్ సిటీకి మార్చడానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే జకార్తాలో ఇప్పుడు ఇంత పాపులేషన్ వచ్చేసింది, సో అడ్మినిస్ట్రేషన్కి అనుకూలంగా లేదు అని ఇండోనేషియా న్యూ క్యాపిటల్ సిటీ కోసం ప్లాన్ చేస్తుందన్నమాట.